అలానే విశేషరావు మీకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. అది మీకు సుప్రీంకోర్టు కల్పించినటువంటి హక్కు. మీరు మేజర్ అయ్యి ఉంటే చాలు మీకు నచ్చినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు, సమాజానికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నచ్చినటువంటి వ్యక్తిని మీరు చేసుకునేటువంటి హక్కు సుప్రీంకోర్టు హాదియా కేసులో ఇచ్చింది. అయితే ఇప్పుడు దీనికి భిన్నంగా గుజరాత్లో ఒక ప్రతిపాదన వచ్చింది. గుజరాత్ సంబంధించినటువంటి మంత్రి అసెంబ్లీలోనే ఈ ప్రతిపాదన గురించి చెప్పారు. ఏంటి అదేనంటే, తల్లిదండ్రులు తెలియకుండా చేసుకునేటువంటి పెళ్లి చెల్లదు, రిజిస్టర్ మ్యారేజ్ అయినా సరే చెల్లదు. తల్లిదండ్రులు చెప్పకుండా, తల్లిదండ్రుల అనుమతి లేకుండా మీ పెళ్లి చెల్లదు. దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడానికి గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది, అసెంబ్లీలో చర్చకు పెట్టారు కూడా. దీన్ని భారతదేశ వ్యాప్తంగా తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. కారణం ఏంటంటే, ప్రేమ వివాహాల రూపంలో అనేక మంది యువతుల్ని మోసం చేస్తున్నారు. 2 లవ్ జిహాద్ పేరుతోటి హిందూ అమ్మాయిల్ని సమాజంలో వాళ్ళని పురుగుల మాదిరిగా మార్చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం గుజరాత్ అసెంబ్లీలో వెల్లడించారు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ప్రతినిధులు. అందుకే తల్లిదండ్రులు అనుమతి తీసుకుని మాత్రమే పెళ్లి చేసుకోవాలి, లేదంటే అది పెళ్లి కింద పరిగణించబడదు అని చెప్పి ఒక చట్టం తీసుకురాబోతున్నారు. చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు. ఎలా అంటే, పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి దంపతులు ఫస్ట్గా మీరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి. మీరు మీ పెళ్లికి అప్లికేషన్ పెట్టుకోవాలి. దాంతోపాటు మీ తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులను జత చేయాలి. దాన్ని బేస్ చేసుకొని తల్లిదండ్రులకి అసిస్టెంట్ రిజిస్ట్రారే నోటీసులు పంపిస్తారు. అప్పుడు తల్లిదండ్రుల అంగీకారం తెలిపితే 30 రోజులకి ఈ పెళ్లి చేసుకునేదానికి వెసులుబాటు అంగీకారం వస్తుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకున్న 10 రోజులకి తల్లిదండ్రులకి నోటీసులు పంపిస్తారు, తల్లిదండ్రులు రిప్లై ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎన్ఓసి ఇస్తారు, పెళ్లికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలి. అంటే మీరు దరఖాస్తు చేసుకున్నటువంటి 30 రోజుల తర్వాత మాత్రమే మీరు పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా పేరెంట్స్కి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా మీరు పెళ్లి చేసుకుంటే చెల్లదు, అది పెళ్లి కింద పరిగణించబడదు అని చెప్పి చాలా క్లియర్గా గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. అయితే ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పౌర స్వేచ్ఛకు భంగం కలిగించేలాగా ఉందనేటువంటి వాదన ఇప్పుడు కొంతమంది న్యాయ నిపుణులు వినిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రాథమిక దశలోనే ఈ ప్రతిపాదన ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో దీనికి న్యాయ చిక్కులు కూడా లేకుండా దీన్ని చట్టబద్ధం చేయాలి అనేటువంటి ప్రయత్నం అయితే గుజరాత్ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి 2 కారణాలు: లవ్ జిహాద్ని ఆపేయడం, 2 ప్రేమ వివాహాల మోజులో యువతులు జీవితాన్ని కోల్పోవడం, జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేటువంటి ఈ 2 కారణాల చేత ఈ చట్టం అనేది అవసరం. పెళ్లికి తల్లిదండ్రుల అనుమతి అనేది అన్ని తీసుకురావడానికి గుజరాత్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి ప్రతిపాదనను తీసుకురావాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.